మన దేశం మన ప్రతిష్ట అనేది నేటి యువతలో పెంపొందాలి. అన్నిటికన్నా దేశం కోసం ఏదో చేయాలన్న భావన పెరగాలి. అదే దేశ స్ఫూర్తి. ఇదే అంశంపై మనతో చర్చించడానికి స్కిల్ అప్ ఇండియా పుస్తక రచయిత విజయ్ బందా మన స్టూడియోలో ఉన్నారు. వారు రాసిన ఈ పుస్తకం యువతను మేల్కొల్పి నైపుణ్యాభివృద్ధికి దోహదపడుతోంది. ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంలో దేశభక్తి గురించి చర్చిద్దాం. విజయ్ గారు నమస్తే అండి. హ్యాపీ రిపబ్లిక్ డే విజయ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. విజయ్ గారు, యువతలో దేశభక్తి అలాగే దేశానికి ఏదైనా చేయాలన్న స్ఫూర్తి పెరగాలంటే ఏం చేయాలంటారు? ఫస్ట్లీ తప్పకుండా అండి, అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఐ థింక్ దీన్ని మనం ఎలా చూడాలి అంటే, ఒక బర్త్డేకి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా మీకు ఒక ప్రజెంట్ ఇస్తే, ఒక బర్త్డే జరిగింది, మంచి ప్రజెంట్ ఇచ్చామనుకోండి, ఆ ప్రజెంట్ని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం, ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు చూసుకుని అందరికీ చూపిస్తాం ఇంత మంచి ప్రజెంట్ నాకు వచ్చింది అని. అలాగే మన పూర్వీకులు అందరూ మన తాత ముత్తాతలు, ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ ఇంత మంచి దేశాన్ని మనం క్రియేట్ చేసి ఒక ప్రజెంట్ లాగా మనకి ఇచ్చారు. సో ఇలాంటి ఈ భారతదేశాన్ని ఇవాళ మనం అందరం ఎలా ముందరికి తీసుకెళ్ళబోతున్నాము, ఎలా షోకేస్ చేయబోతున్నాము భావితరాలకి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ ఆస్పెక్ట్లో మన ఫస్ట్ థింగ్ ఏంటంటే అవేర్నెస్ పెంచాలండి, రైట్? అందరికీ మన దేశం పట్ల అవగాహన పెంచాలంటే అందరం మన డెఫినెట్గా మన ఇండియన్స్లో మన అందరిలో దేశభక్తి ఉంది, కానీ దాన్ని ఛానలైజ్ చేయాలి. ఒక ఛానలైజ్ చేయడానికి, ఒక మంచి అవేర్నెస్ని పెంచడానికి ఫస్ట్ ఈ స్కూల్స్లో కానీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో కానీ ఇంట్లో కానీ ఆ ఎస్సెన్స్, అసలు మనకి ఈ ట్రై కలర్ ఎలా వచ్చింది, దాని ఎస్సెన్స్ ఏంటి, వాట్ డస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఏ కలర్ ఆఫ్ సాఫ్రాన్, వైట్, గ్రీన్ అంటే ప్రాస్పరిటీకి, వైట్ అంటే రైట్యుయస్నెస్కి, రైట్? సాఫ్రాన్ అంటే సాక్రిఫైస్ అండ్ కరేజ్కి, 24 వీల్స్ ఆఫ్ ధర్మచక్ర మధ్యలో ధర్మాన్ని రోజు పాటించండి అని చెప్పే ఇంత మంచి ఎసెన్స్ ఉన్న ఒక ఫ్లాగ్ ప్రపంచంలో మన భారతీయ జనగణ మన గీతం కానీ మన ఇండియన్ ఫ్లాగ్ కానీ ఇట్ ఈస్ గివెన్ ద హైయెస్ట్ రేటింగ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఎసెన్స్ వాట్ ఇట్ యాక్చువల్లీ సేస్. సో మనందరికీ ఏంటంటే ఈ ఎసెన్స్ మన ఈ ప్రజెంట్కి మనకి ఇచ్చిన ప్రజెంట్, పూర్వీకులు ఇచ్చిన ప్రజెంట్కి దాని ఎసెన్స్ కనుక అర్థం చేసుకుంటే మనకు ఒక ప్రైడ్ వస్తుంది, రైట్? ఇది నాది, ఇది నా దేశము, రైట్? దీన్ని నేను భావితరాలకి ఇంకా మంచిగా ఇవ్వాలి, ఇంకా మంచిగా ప్యాకింగ్ చేసి ఇవ్వాలి, రైట్ అనేది ఇవాళ మనం ఎడ్యుకేట్ చేయాలండి. అంటే ఒక స్కూల్స్ పిల్లల్లో మీరు ఎడ్యుకేట్ చేయాలి. అలాగే యువతలో కూడా మోస్ట్ ఇంపార్టెంట్లీ యువతలో వాళ్ళకి అవేర్నెస్ పెంచాలండి. అంటే అవేర్నెస్ దేని విధంగా, ఇవాళ కాన్స్టిట్యూషనల్ డే, ఇవాళ మనకి రిపబ్లిక్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం? August 15 తర్వాత ఇవాళ కాన్స్టిట్యూషన్ వాజ్ ఫార్మ్డ్, రైట్? సో వాట్ ఈస్ కాన్స్టిట్యూషన్? ఇట్ బేసికలీ టెల్స్ ద డూస్ అండ్ డోంట్స్ ఆఫ్ బేసికలీ హౌ దిస్ కంట్రీ ఆపరేట్స్, రైట్? ఈ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, అసలు కాన్స్టిట్యూషన్లో డిఫరెంట్ ఫ్లేవర్స్ ఏంటి అనేది యువత ఇవాళ అర్థం చేసుకోవాలండి. ఇవాళ యువత ఒకే ఒక మాట, కాన్స్టిట్యూషన్ అంటే సెక్యులరిజము, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఈ రెండే వినబడతాయి మనకి. దానికన్నా ఇంకా కాన్స్టిట్యూషన్లో చాలా ఉన్నాయండి. సివిల్ రైట్స్, సివిల్ డ్యూటీస్, రైట్? ఆ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో లెజిస్లేషన్ బాడీ, ఎగ్జిక్యూటివ్ బాడీ, రైట్? జ్యుడిషియల్ బాడీ, ఇవన్నీ డిఫరెంట్ బాడీస్ని ఇవన్నీ ఎలా ఆపరేట్ అవుతాయి అనే ఒక యువతకి అలా అర్థం చేసుకుంటే వాళ్ళకి మన దేశం ఎలా ఆపరేట్ అవుతోంది, ఒక ఎమ్మెల్యేని, ఎమ్మెల్సీని, ఎంపీని, ఒక మేయర్కి రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, దేశానికి సేవ చేయాలంటే పాలిటిక్స్ అంటే ఇవాళ చాలామంది చాలా దూరంగా ఉంటున్నారు. ఎందుకంటే బికాస్ ఈ అవగాహన లేకపోవడం వల్ల. ఒక దేశభక్తి అనేది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఇవాళ మన నెక్స్ట్ 25 years ఇండియాలో, నేను చెప్పిన బుక్లో చెప్పినట్టుగా నెక్స్ట్ 25 years ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా అండ్ ఎంటైర్ వరల్డ్. బికాస్ ఎస్పెషలీ ఇండియాలో 60% ఆఫ్ ఇండియా ఇస్ అండర్ దట్ 30 years ఆఫ్ ఏజ్. అంటే యువత ఎంతమంది ఉన్నారంటే యంగెస్ట్ కంట్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ పాపులేషన్ ఇన్ ద వరల్డ్. మనం ప్రపంచాన్ని మార్చే యువశక్తి, అణుశక్తికి అంత గొప్ప శక్తి అంటారు చాలామంది. అలాంటి శక్తి మన దగ్గర ఉన్నప్పుడు యువత అందరూ దేశభక్తి చూపించాలి అంటే ఇవాళ రండి, ముందరికి రండి, వెనకాల ఇంక్రీజ్ యువర్ అవేర్నెస్, రైట్? దెన్ స్టార్ట్ యాక్టింగ్. డోంట్ జస్ట్ ఫార్వర్డ్ ఏ వాట్సాప్ మెసేజ్, డోంట్ జస్ట్ డూ ది సెలబ్రేషన్ ఫర్ వన్ డే. స్టార్ట్ యాక్టింగ్ అండ్ ఇంప్లిమెంటింగ్ అండ్ ఎరేజ్ ద కంట్రీ ఫార్వర్డ్. సో ఇవాళ మీరు ఎలా చేయాలి, ఏం చేయాలంటే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయండి. డోంట్ హ్యావ్ టు లుక్ ఎట్ స్మాల్ చేంజ్, బికాస్ ఇఫ్ యూ లుక్ ఎట్ our constitution, it talks about not big things, small things, right? If you start applying these small things, definitely the deshabhakti నెమ్మదిగా ఛానలైజ్ చేయడం అనేది ఇంపార్టెంట్. ప్రతి ఇండియన్ ఒక ప్యాట్రియాటిజం ఒక ఇండియన్ క్రికెట్ మ్యాచ్లో కనబడుతుంది, ఇవాళ కనబడుతుంది, తర్వాత అది ఎవ్రీడే కనబడేట్టుగా మనం చూసుకోవాలండి. వీ షుడ్ నాట్ బి ఇండియన్ ఫర్ ఎ డే, వీ షుడ్ బి ఇండియన్స్ 24/7, 365 days a year, రైట్? అలాంటి ఒక మైండ్ సెట్ మనం కనుక పెట్టుకుంటే we can put country first in everything that we do, right? I think Yuvata can do this.
I'm sure they have that, as long as they get a right role model, if you can channelize them in the right way, I'm sure, Yuvatha will take this country to the next level. Thank you. విజయ్ గారు, అలాగే మీరు విదేశాల్లో ఎన్నో కీలక బాధ్యతలు కూడా నిర్వర్తించారు అండ్ చాలా మంది యువతను ప్రభావితం చేసే కార్యక్రమాలు కూడా చేశారు మీరు. అండ్ మీ బుక్ లో కూడా చూస్తున్నట్లు దిస్ ఇస్ యువర్ ఫస్ట్ బుక్, ఐ గెస్, రైట్? సో ఇండియా గురించి చెప్పారు. మరి ఈ బుక్ లో ఇండియాకి సంబంధించిన లేకపోతే పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడంలో ఏదైనా రాసారా ఈ బుక్ లో స్కిల్ అప్ ఇండియాకి సంబంధించి? బేసిక్గా ఈ బుక్ మన ఇండియన్ పిల్లల గురించే రాసామమ్మా. సో ప్రతి మచ్ 8th క్లాస్ నుంచి ఇవాళ ఎడ్యుకేషన్ అంటే జస్ట్ లిమిటింగ్ యువర్ సెల్ఫ్ టు బుకిష్ నాలెడ్జ్ ఆర్ నోయింగ్ ఫ్యాక్ట్స్ కన్నా అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ గురించి ఈ బుక్లో రాశాను. నేను ఈ బుక్ ఎందుకు రాశానంటే ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత ఇండియా నుంచి ఒక స్టీవ్ జాబ్స్, ఇండియా నుంచి ఒక ఎలాన్ మస్క్ లాంటి లీడర్స్, డిజిటల్ లీడర్స్ ఇండియా నుంచి రావాలి అనే ఉద్దేశంతో ఒక ఇన్నోవేటివ్ కంట్రీ అవ్వాలి ఇండియా. ఇదివరకు మన పురాతన కాలంలో ఇన్నోవేషన్ అనేది నెంబర్ 1, మనకి జీరోని ఇన్వెంట్ చేసింది మన దేశం. ఇమాజిన్, జీరో లేకపోతే ఇవాళ కంప్యూటర్స్ ఉండేది కాదు, టెలికమ్యూనికేషన్ ఉండేది కాదు. ఎందుకంటే టెలికమ్యూనికేషన్ టుడే ఈజ్ ఆల్ బైనరీ, వన్స్ అండ్ జీరోస్, రైట్? అలాంటి దేశం, ఇన్నోవేషన్ వాజ్ ద నెంబర్ 1 కంట్రీ మన దేశంలో. పుష్పక విమానం ఇదివరకు ఎప్పుడో ఉండేది, ఇవాళ దాని గురించి మనం ఇంకా టెక్నాలజీ ఇంకా రాలేదు, అంత ఈజీగా గోయింగ్ చేసేది. అలాంటి మన దేశంలో ఇన్నోవేషన్ డ్రైవ్ చేయడానికి, క్రియేటివిటీ డ్రైవ్ చేయడానికి, రైట్, ఒక 4 మంత్రాస్తో ఈ బుక్ రాయటం జరిగింది. ఇట్ అగైన్ స్టార్ట్స్ విత్ నోయింగ్ యువర్ సెల్ఫ్ అవేర్నెస్, ఇండస్ట్రీ అవేర్నెస్, upskilling and having the right attitude to be self-reliant. నీకు జాబ్ కోసం నువ్వు వెళ్ళకన్నా జాబ్ క్రియేట్ చేసుకునే వాల్యూ నీలో ఎలా ఉంటుంది, ఎలా పెంపొందించగలవు అనేది ఈ పుస్తకంలో రాయటం జరిగిందమ్మా. ఓకే, మనం రైట్స్ గురించి ఇంతకు ముందు మీరు ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడారు కాబట్టి అందులో సివిక్ రైట్స్ ఉంటాయి, అలాగే డ్యూటీస్ కూడా ఉంటాయి. చాలా మందికి రైట్స్ తెలుసు, బట్ దే డోంట్ ఇంప్లిమెంట్ ఇట్ ఇన్ దే రియల్ లైఫ్. మరి ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, వాళ్ళ డ్యూటీస్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలంటారు? దేశభక్తి, దేశానికి సంబంధించి పని చేయాలి అంటే ఏం చేయాలంటారు? అయితే బేసిక్గా అండి, ఫస్ట్ ఇందాక చెప్పినట్టుగా చాలా మంది కాన్స్టిట్యూషన్ అంటే 2-3 వర్డ్స్ తప్ప క్లారిటీ, ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, ఎన్ని అమెండ్మెంట్స్ జరిగాయి. ఒరిజినల్గా సివిక్ రైట్స్ అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, ఇవన్నీ మనకు తెలుసు. కానీ సివిక్ డ్యూటీస్ అని ఉన్నాయండి. దీంట్లో ఏంటి అంటే ఒరిజినల్గా 10 ఉన్నాయి, తర్వాత 11th రీసెంట్గా 2002లో యాడ్ చేశారు. ఓకే, దాన్ని ఏమైనా తల్లిదండ్రులను చూసుకోవాలి అనేది ఒక సివిక్ డ్యూటీ అండి. మీరు ఎట్లాగోతే మీ ఇండియన్ ఫ్లాగ్ కనుక మీరు హోస్ట్ చేస్తే ఎలా నుంచుని శాల్యూట్ చేయాలో అదొక డ్యూటీ, మన సివిక్ డ్యూటీ. ట్యాక్స్ ఆనెస్ట్గా పే చేయడం ఒక సివిక్ డ్యూటీ. మన గవర్నమెంట్ ప్రాపర్టీ, మన ప్రాపర్టీని జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవడం మన సివిక్ డ్యూటీ అండి. ఎన్వైర్న్మెంట్ని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవడం మన సివిక్ డ్యూటీ అండి. మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఇచ్చిన మోరల్స్ అండ్ వాల్యూస్ని ముందర తీసుకెళ్ళడం మన సివిక్ డ్యూటీ అండి. ఇలాగే మీరు ఒక ఐఏఎస్ ఎగ్జామ్ రాస్తే ఇది ఒక క్వశ్చన్ మీకు, వాట్ ఆర్ ద టాప్ 11 సివిక్ డ్యూటీస్ ఆఫ్ ఇండియన్ సిటిజన్, రైట్? సో ఈ సివిక్ డ్యూటీస్ మనకు తెలుసుకుంటే అసలు మన సిటిజన్గా ఇండియాలో ఉన్నప్పుడు మన చార్టర్ ఏంటి. ఇప్పుడు జపాన్కి వెళ్ళాము, మనం చెప్పాను ఒకసారి, జపాన్కి వెళ్తే వారు సివిక్ డ్యూటీస్ టు కీప్ ద కంట్రీ వెరీ క్లీన్, రైట్? వాళ్ళు ఎక్కడ తీసినా అక్కడ పెడతారు. అందుకే చెప్పాను లాస్ట్ టైం మీకు, ఒక ఫుట్బాల్ మ్యాచ్ అయిన తర్వాత స్టేడియం మొత్తం క్లీన్ చేసి వెళ్తారు జపనీస్ ఆడియన్స్, రైట్? అలాంటి అది వాళ్ళ చార్టర్. మన చార్టర్ ఏంటి? we need to really take whatever the morals, values, the culture, the ethos of the culture that this country has been giving us for years, to take that forward, right? So మీ అందరూ ఏం చేయాలంటే సివిక్ డ్యూటీస్ గురించి అవేర్నెస్ పెంచుకోండి. ఎందుకంటే మీ డ్యూటీని మీరు చూసినప్పుడే మీకు సివిక్ రైట్ ఉంటుందని మా గురుగారు చెప్తూ ఉంటారు. You can't ask for a right if you don't do your basic duty, right? So ఆ బేసిక్ డ్యూటీస్ మనం కనుక అప్లై చేసి యాజ్ ఎ సిటిజన్, ఈ మధ్య ట్యాక్స్ పేయర్స్, ఆనెస్ట్ ట్యాక్స్ పేయర్ అని గవర్నమెంట్ అందరికి ఇస్తుంది, టోకెన్స్ ఆఫ్ అప్రిసియేషన్స్ ఇస్తుంది, రైట్? సో నౌ he has authority to question government why and how you are not spending my tax money properly. సో తప్పకుండా ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి తెలుసుకోండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలా ఫంక్షన్ అవుతుందో తెలుసుకోండి. Especially youth, just don't wait for IAS, don't wait for engineering. While you are studying, you just learn all this so that you know how you can help this to take this country forward. Because don't be just an Indian for today, Republic Day or Independence Day, or when India wins a cricket match. Be an Indian every day, right? Be an Indian every day. Have the mindset of putting country first. That's my request to you, brothers and sisters. Thank you so much. Thank you for the question. రైట్, అలాగే లాస్ట్ ఫైనల్గా నేటి పిల్లలే రేపటి పౌరులు అన్న ఒక సేయింగ్ కూడా ఉంది కదా, మరి దానికి సంబంధించి మీరు ఫైనల్గా యూత్ కానివ్వండి, లేకపోతే ఇవాళ చదువుకునే ఎడ్యుకేషన్ పిల్లలకు కానివ్వండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? తప్పకుండా అండి. పిల్లలు ఇప్పుడు ఇవాళ ఒక రూపాయి కాయిన్ చూసినప్పుడు ఇవాళ ఎడ్యుకేషన్ సిస్టమ్ రూపాయిని ఎలా సంపాదించాలో, ఆ నెంబర్ 1 ఎలా సంపాదించాలో చెప్తోంది. బట్ వెనకాల ఉన్న 3-4 సింహాల గురించి చెప్పట్లేదు. అది ఆ 3-4 సింహాల గురించి మీరు తెరుచుకోవాలి అంటే మన రామకృష్ణ మఠం లేకపోతే వివేకానంద స్వామి గురించి కానీ,
లేకపోతే మన 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 భగవద్గీత కానీ ఇలాంటి చదవాలి. దాంట్లో మీ సెల్ఫ్ అవేర్నెస్ పెరుగుతుంది, సొసైటల్ అవేర్నెస్ పెరుగుతుంది, కంట్రీ అవేర్నెస్ పెరుగుతుంది, మోస్ట్ ఇంపార్టెంట్లీ స్పిరిచువల్ అవేర్నెస్ పెరుగుతుంది. రైట్? ఇఫ్ యూ లుక్ ఎట్ టైగర్ వుడ్స్ స్టోరీ, రీసెంట్గా ఒక ఛానల్లో ఎయిర్ చేశారు. టైగర్ వుడ్స్ అనే ఒక మంచి గోల్ఫర్ బాగా సక్సెస్ అయ్యాడు. బట్ సడన్గా ఆ సక్సెస్ అతను డైజెస్ట్ చేసుకోలేకపోయాడు. ఎందుకంటే అతనికి ఆ సక్సెస్ని డైజెస్ట్ చేసే స్పిరిచువల్ కెపాసిటీ లేదు ఆయనకి. బట్ అదే సచిన్ టెండూల్కర్ సక్సెస్ అయ్యాడు అండి. బట్ హీ వాజ్ ఏబుల్ టు డైజెస్ట్ ద సక్సెస్. హీ హ్యాస్ ద స్పిరిచువల్ కోషంట్ టు డైజెస్ట్ ద సక్సెస్. ఇవాళ మీరు యువత అందరూ ఈ హోలిస్టిక్గా వెళ్ళండి. జస్ట్ డోంట్ ఫోకస్ ఆన్ వాట్ విల్ గివ్ యూ the money, right? Don't change the definition of success little bit and be holistic. Look at holistic success of society, success of neighborhood, success of country, and please put country first in everything that you do. Thank you. రైట్, థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. చూశారు కదా మరి ఇవాళ రిపబ్లిక్ డే సందర్భంగా విజయ్ బంద గారితో స్పెషల్ లైవ్ షో. ఇది ఇవాళ స్పెషల్ లైవ్ షో. కీప్ వాచింగ్ భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.